తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన ఇండియన్ సినిమాలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన ఆదిపురుష్ రిలీజ్కి ఇప్పుడు ఎంతో సమయం లేదు. జూన్ 16వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యేందుకు సన్నద్ధమవుతోంది. మొదట్లో టీజర్ వల్ల ఈ సినిమాపై నెగిటివిటీ వచ్చినా ఆ తరువాత ట్రైలర్ పుణ్యమా అని ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతకు ముందులాగా బొమ్మలను కాకుండా ట్రైలర్లో మంచి అవుట్పుట్ చూపించి ఆడియన్స్ని డైరెక్టర్ ఓం రౌత్ సాటిస్ఫై చేశాడు. అయినా సరే ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడో ఒక చోట అనుమానం కలుగుతూనే ఉంది. ట్రైలర్లో అవుట్పుట్ బాగున్నా సినిమా మొత్తంలో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉంటుందేమోనని అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఏం చేస్తాం, మొదట్లో వచ్చిన టీజర్ అంతలా భయపెట్టింది. మరి అసలు ఇక్కడ ఒక విషయం గమనించారా? టీజర్లో చూపించిన విజువల్స్ని ట్రైలర్లో ఒక్కటంటే ఒక్కటి కూడా చూపించలేదు. అందున స్టోరీనే ఎక్కువగా హైలైట్ చేశారే తప్ప గ్రాఫిక్స్ పార్ట్ని పెద్దగా హైలైట్ చేయలేదు. అందుకే గ్రాఫిక్స్ విషయంలో అందరిలోనూ చాలా డౌట్స్ ఉన్నాయి. పైగా మన ఇండియన్ ఆడియన్స్ హాలీవుడ్ సినిమాలను బాగా మచ్చిక చేసుకున్నారు. ఆ సినిమాల్లో చూపించే సహజమైన విఎఫ్ఎక్స్ విజువల్స్కి అలవాటు పడిపోయారు. ఇండియన్ సినిమాల్లో కూడా ఇప్పుడు అలాంటి గ్రాఫిక్స్నే కోరుకుంటున్నారు. కాస్త తేడా కొడితే మాత్రం దేత్తడి పోచమ్మగుడే అంటే విపరీతంగా ట్రోల్ చేసి పారేస్తారు. ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎలా ట్రోల్ చేశారో చూశారుగా. అందుకే గ్రాఫిక్స్ మ్యాటర్లో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో రిలీజ్ అయిన జై శ్రీరామ్ పాట ఆ అనుమానాలను మరింత బలోపేతం చేసింది. ఈ పాట వినడానికి చాలా బాగుంది. ట్యూన్స్ మరియు లిరిక్స్ అద్దిరిపోయాయి. కొన్ని విజువల్స్ కూడా కనుల విందుగా అనిపించాయి. చాలా వరకు ట్రైలర్లో చూపించిన విజువల్స్నే ఇందులో చూపించారు. కానీ వానరులే తేడా కొట్టేశాయి. అవి చూడ్డానికి పూర్తిగా బొమ్మల్లాగే కనిపిస్తున్నాయి. కొంచెం కూడా సహజత్వంగా అనిపించట్లేదు. నిజానికి అవతార్ సినిమాను ఎలాగైతే తీశారో అలాంటి మోషన్ పిక్చర్గా ఈ ఆదిపురుష్ని తీర్చిదిద్దాలని మేకర్స్ అనుకున్నారు. అందులో అవతార్ పాత్రల తరహాలోనే ఇందులో వానర సేనను చూపించాలని ప్రయత్నించారు. కానీ ట్రైలర్లో ఇప్పుడు ఈ పాటలో వానర సేన విజువల్స్ చూస్తే అవతార్ గ్రాఫిక్స్తో ఎలాంటి పోలికలు లేవని తేలిపోయింది. అవతార్లోని గ్రాఫిక్స్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటే ఇందులోని గ్రాఫిక్స్ పూర్తిగా కార్టూన్లా తయారైంది. అఫ్కోర్స్ అవతార్ బడ్జెట్ చాలా ఎక్కువే, కానీ అలాంటి ప్రయోగం చేసినప్పుడు 100% కాకపోయినా కనీసం కొంతైనా మెరుగ్గా గ్రాఫిక్స్ని తీర్చిదిద్దాల్సింది. ఉదాహరణకు బాహుబలి, RRR సినిమా లాగా. అయినా ఇప్పుడు చేసేదేమీ లేదు. వానర సేనను బొమ్మలుగా యాక్సెప్ట్ చేసి మనం ఈ సినిమాను చూడాల్సి ఉంటుంది. ఇది ఫిక్స్ అయిపోండి. అలా కాకుండా గ్రాఫిక్స్ విషయంలో భారీ అంచనాలు పెట్టుకొని వెళ్తే మాత్రం తప్పకుండా నిరాశ తప్పదు.